పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో తల్లులు శిశువుల సురక్షిత ప్రయాణానికి భరోసా చొరవతో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు, పీఎస్సీ కమిటీ సభ్యులు వదురు కిషోర్, పిఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు కూటమి నాయకులు విచ్చేసి ప్రారంభించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి త్వరలోని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెంది కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. ప్రస్తుతం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 300 నుంచి 400 మంది వరకు ఓపీ సేవలకు వస్తున్నారని, నెలకు సుమారు 80 నుంచి 90 మంది వరకు ప్రసవాల కోసం ఆసుపత్రిలో చేరుతున్నారని తెలిపారు. ప్రతిరోజు సగటున 5-6 మంది తల్లులు శిశువులు డిశ్చార్జ్ అవుతున్నారని, వారిని ఆసుపత్రి నుంచి సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తల్లులు నవజాత శిశువుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులతో పాటు పలు భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, జనరల్ ఆసుపత్రులకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ఏర్పాటు వంటి చర్యలు పిఠాపురం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ప్రసవం అనంతరం తల్లులు నవజాత శిశువులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు ఈ వాహనాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జా సతీష్, ఆసుపత్రి కమిటీ సభ్యులు బొజ్జా కుమార్, సురేష్, బొజ్జా లోవరాజు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తిప్రియ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా గొడవ పెట్టారు. ఓల్డ్ ఇది ఉండాలి, చాలా బాగుంది. వన్ డే బేస్మెంటా చెప్పండి సార్. నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కూడా అంబులెన్స్ కేటాయించడం జరిగింది. ఈ అంబులెన్స్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి చేరవేయడం కోసం వాడుకునే విధంగా ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం జరిగింది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ అంబులెన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిఠాపురంలో కూడా ఈ వెహికల్ ప్రారంభించుకోవడం. దీనికి పైమెన్ కమిటీలో ఉన్నటువంటి వదురు కిషోర్ గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జా సతీష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వరలక్ష్మి గారు, హాస్పిటల్ కమిటీ డైరెక్టర్లు, ఇంకా పార్టీ కార్యదర్శి కొండబాబు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. నేను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్, డైరెక్టర్ని జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102ని ప్రారంభించడానికి వచ్చిన మా జిల్లా ప్రెసిడెంట్ బాబు గారికి, అలాగే ఫైర్మ్యాన్ కమిటీ వదురు కిషోర్ గారికి, టౌన్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారికి, డాక్టర్ కీర్తి గారికి, సూపరింటెండెంట్ అందరికీ కృతజ్ఞతలండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందకరం, ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని థ్యాంక్ యూ. అందరికీ నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి రమణారావు, పిఠాపురం టౌన్ జనసేన ఇన్ఛార్జ్ని. మనకి పిఠాపురం నియోజకవర్గంలో
ఏ ప్రాజెక్టు ముందు స్టార్ట్ చేసినా మన పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ప్రతి ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్గా జరుగుతుందండి. మీకు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు అనేవి లాంచ్ చేయడం జరిగిందండి. ఇవి మన హాస్పిటల్కి ఒక 2 వెహికల్స్ రావడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక తల్లి ప్రసవించిన తర్వాత బిడ్డ, ఇప్పుడు మీకు 108 ఇవన్నీ తెలుసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వాళ్ళు వస్తారు. డెలివరీ అయ్యే టైంలో ఎమర్జెన్సీగా 108 వచ్చిన ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత తన బిడ్డను తీసుకుని చాలా అంటే సుఖప్రసవం జరిగిన, ఆపరేషన్ జరిగినా సరే వాళ్ళు చాలా క్షేమంగా ఇంటి వరకు చేరడానికి ఈ 102 ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకి డెలివరీ అయిన తర్వాత కూడా తల్లి బిడ్డ క్షేమంగా చేరినప్పుడే ఇంటిల్లిపాదికి కూడా ఆనందాలు వాళ్ళు కలగజేసిన వాళ్ళు అవుతాం. గవర్నమెంట్ గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెంట్ దగ్గర నుంచి వాళ్ళు 9 నెలలు కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలని అనేక రకమైన పథకాలని ప్రవేశపెట్టి వాళ్ళకి సరైన పోషకాహారం అవన్నీ అందిస్తున్నారు. డెలివరీ సేఫ్ హాస్పిటల్లో చేయాలి, సేఫ్ డెలివరీ చేయాలని హాస్పిటల్ డెలివరీస్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుని ఈ 102 అన్నది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి. ఇవేంటంటే ఇంతకుముందు కూడా వెహికల్స్ ఉన్నాయి, వాటికంటే ఇప్పుడు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఆ వెహికల్స్లో, అంటే ఏసీ కానీ లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ కానీ లేదా ఎమర్జెన్సీ మన హాస్పిటల్లోని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి కొత్త వెహికల్స్ వచ్చున్నాయండి. దానికి లాంచింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతున్నదండి. దానికి ముఖ్య అతిథులు మన తుమ్మల బాబు గారు, మనకి ఓడూరు కిషోర్ బాబు గారు, మన టీడీపీ నుంచి, జనసేన నుంచి కూడా అందరూ, బీజేపీ తరఫున అందరూ పార్టీ సభ్యులందరూ కూడా వచ్చున్నారండి. హెచ్డిఎస్ మెంబర్స్ బొజ్జ కుమార్ గారు, సురేష్ గారు కూడా హాజరై ఉన్నారండి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హాస్పిటల్ అయిన డెలివరీ జరిగిన వాళ్ళకి ఎంత సేఫ్గా ఇక్కడ హాస్పిటల్కి 108లో మన హాస్పిటల్కి వస్తారు, సేఫ్ డెలివరీ జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళ బాధ్యత వాళ్ళదని వదిలేయడం కాకుండా, అదే ఆ తల్లి బిడ్డ పుట్టిన వాళ్ళిద్దరూ కూడా సేఫ్గా వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకునేంత వరకు కూడా గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందండి. దానికి ముఖ్యంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 వెహికల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వాటిలో ఏసీ ఉంటుందండి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే సార్ చెప్పినట్టుగా, అండ్ ఒక ఎమర్జెన్సీ కాల్ బటన్ ఉంటుందండి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ జరిగించో ఆ బటన్ ప్రెస్ చేస్తే కాల్ సెంటర్ రీచ్ అయ్యి ఎమర్జెన్సీగా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసుకొని లొకేషన్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం అందరూ గమనిస్తే, సేఫ్ డెలివరీయే కాకుండా సేఫ్గా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేదాకా కూడా బాధ్యత వహిస్తుందండి గవర్నమెంట్. అండ్ దీనికి అందరూ కూడా తెలుసుకొని, ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకొని ముందుకు వచ్చి అందరూ దీని ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచిగా సేఫ్గా వాళ్ళు ఉండాలని, అన్ని సర్వీసెస్ని గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ అన్నిటినీ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్ని ఈరోజు ప్రభుత్వం అందించడం జరిగింది. ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా త్వరలోనే ప్రారంభించబడతా ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు 2 మారుతి వ్యాన్లు కూడా ఇక్కడికి అంబులెన్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ రోజున పిఠాపురం ఆసుపత్రిలో డైలీ కూడా 300 మంది 400 మంది ఇక్కడ ఓపీ చూపెట్టుకుంటూ ఉన్నారు, వైద్య పరీక్షల మీద వస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నెల వచ్చేసరికి 80 మంది ఇక్కడ పురుళ్ళు పోసుకుంటూ ఉన్నారు, పిల్లలకు జన్మనిస్తూ ఉన్నారు. సుమారుగా 80 నుంచి 90 మంది ఇక్కడ
ఈ పురుడు పోసుకునేటువంటి కార్యక్రమానికి రావటం, ప్రతిరోజు 5 నుండి 6 మంది తల్లి బిడ్డలు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. వారి ఇంటికి క్షేమంగా చేరవేయడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చాలా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురం ఆసుపత్రికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులకి, సిహెచ్సిలకి, జనరల్ హాస్పిటల్కి కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు